నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ సమత పార్ట్ 3. కథలోకి వెళితే, అది కాదురా, నాలో ఏదో బలహీనత ఏర్పడింది. పార్టీ ఆదర్శాలకు కూడా ద్రోహం చేస్తున్నానేమో అని భయంగా ఉంది. తనకు తానే చెప్పుకుంటున్నట్లు గంభీరంగా అన్నాడు రాజారావు. అరుంధతి అదిరిపడింది. సీతాపతి విస్మయం చెందాడు. అంటే అన్నాడు. రాజారావుకి అప్పుడు గాడిని తోచలేదు. తను మాట జారానని. ఏమీ లేదు, ఆరోగ్యం దెబ్బతింది. మొదటి ఉత్సాహం లేదు. ఎక్కడైనా ఏకాంత స్థానానికి వెళ్ళిపోవాలని ఉంది. ఇదేమిటోయ్, విప్లవకారుడు సన్యాసి కావడమా? సన్యాసి కాదు, పాడు కాదు. ఏకాంతంగా ఒంటరిగా బతకాలనిపిస్తుంది అన్నాడు రాజారావు. పోనీ పార్టీకి రాజీనామా ఇచ్చి ఇంటి పట్టునే ఉండకూడదు? ఆ మధ్య 2 ఎకరాలు కూడా అమ్మేవటగా. ఆ డబ్బు కూడా పార్టీకే ఇచ్చేవట. నేను పార్టీకి ఇచ్చింది ఎంతలే, ఏదో ఉడతాబత్తిగా ఇచ్చాను. ఎంతమంది పెద్ద పెద్ద ఆస్తుల్ని పార్టీ కోసం త్యాగం చేయడం లేదు? అయితే మాత్రం నీ భార్యాపిల్లల సంగతి ఆలోచించావా? వాళ్ళకి తినటానికి ఆవిడకున్నదే చాలు. అయినా ఈ దేశంలో ఎంతమందికి స్వంత ఆస్తులు ఉన్నాయంటావు? ఉద్రేకంగా అడిగాడు రాజారావు. రేపు తప్పకుండా వెళ్లాల్సిందేనా? పోనీ మరో నెల ఉండకూడదు? నీ ఆరోగ్యం సరిగా లేదు అని జవాబు రాయి అన్నాడు సీతాపతి. రాజారావు మాట్లాడలేదు. రాజారావు తన సలహాను అంగీకరించాడని సీతాపతికి సంతోషం కలిగింది. శాంతమ్మ కూడా తేలిగ్గా నిట్టూర్చింది. అరుంధతి ఆలోచిస్తూ కూర్చుంది. ఆ రాత్రి అరుంధతి భర్త గుండెలో తలదూర్చి బావురుమంది. సీతాపతి కారణం తెలియక కలవరపడ్డాడు. ఏమిటి అరు, ఏం జరిగింది? ఆతరంగా ప్రశ్నించాడు. అరుంధతి మౌనంగా గుండెలు తరుక్కుపోయేలా రోధిస్తుంది. సీతాపతి గాబరా ఎక్కువయింది. చెప్పు, ఏం జరిగిందో? అమ్మ ఏమైనా అందా అన్నాడు మృదువుగా. కాదన్నట్లు తల ఆడించింది. మరి ఏం జరిగిందో చెప్పు. నిన్నెవరైనా అవమానించారా? అదుద్దగా ప్రశ్నించాడు. మీరు నాకు దూరం అయిపోతారని భయంగా ఉంది. సీతాపతి త్రుళ్ళిపడ్డాడు. అయోమయంలో పడ్డాడు. అవే మాటలు! అసలు నీకు ఇలాంటి అనుమానం ఎందుకు వచ్చింది? ఏదైనా పిడకల వచ్చిందా నా మీద అన్నాడు భార్యను మృదువుగా లాలిస్తూ. మీ స్నేహితుడిని వెళ్ళమనండి, ఇక్కడ ఉండవద్దని చెప్పండి, మళ్ళీ ఎప్పుడూ రావద్దని చెప్పండి ఉద్వేగంతో అనేసింది. భర్త చేతులకు చుట్టుకుపోతూ. ఆమెను అతని నుంచి ఎవరో బలవంతంగా లాగేస్తుంటే అతని గట్టిగా పట్టుకున్నట్లు చుట్టుకుపోతుంది. సీతాపతి ఆశ్చర్యానికి అంతులేదు. భార్య ముఖాన్ని గెడ్డం పట్టుకుని ఎత్తుతూ ఆ ముఖంలోకి పరిశీలనగా చూశాడు. ఆమె ముఖంలో భయం, కళ్ళల్లో విషాదం కనిపించాయి. రాజా మనింటికి రాకూడదా? అతను వస్తే నేను నీకు దూరం అవుతానా? తనను తానే ప్రశ్నించుకున్నట్లు అతని స్వరం. ఆ స్వరంలోని గంభీరత అరుంధతి వీపు చరిచింది. చెప్పు అరు, అసలు విషయం ఏమిటి? తీవ్రంగా ప్రశ్నించాడు. అరుంధతికి కలవరపాటు కలిగింది. ఏం చెబుతుంది? మీ స్నేహితుడంటే నాకిష్టమని చెబుతుందా? చెప్పు, విసుగ్గా ఉంది సీతాపతి స్వరం. అతని కోసం పోలీసులు తిరుగుతున్నారు. ఇక్కడే ఉన్నాడని తెలిస్తే మిమ్మల్ని కూడా పోలీసులు. అరుంధతి కంఠం జీరపోయింది. అబద్ధం ఆడుతున్నందుకు బాధ కలిగింది, కానీ తప్పదు అనుకుంది. సీతాపతి మనసు తేలికపడింది. పిచ్చారు, అంత మాత్రానికేనా ఇంత ఏడుపు? పోలీసులు నన్నెందుకు పట్టుకుపోతారు? గోముగా అన్నాడు ఆమె వీపు నిమురుతూ. మీకు చెప్పడానికి మొహమాటం అయితే నేను చెబుతాను. అతను ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంది ధైర్యంగా అరుంధతి. అరు అని భర్త స్వరంలోని కాఠిన్యానికి తెల్లమొహం వేసింది. వెన్న కంటే మృదువైన అతని మనస్సులోనే చూసింది, కానీ వజ్రం కంటే కఠోరమైన అదే మనసుని అంతవరకు ఆమె అనుభవంలోకి రాలేదు. రాజా నాకు సోదరుడి కంటే ఎక్కువ. ఇంట్లో వాడి కొన్న స్థానం నీకు అర్థం కాదు. వాడిని రావద్దనే హక్కు నీకు కూడా లేదు అన్నాడు సీతాపతి నిశ్చలమైన కంఠంతో. తన భర్త తనను చాలా ప్రేమిస్తాడు, గౌరవిస్తాడు. కానీ తనలో అతని చేత అతనికి ఇష్టం లేని ఏ పని చేయించే శక్తి లేదని తెలుసుకుంది అరుంధతి. మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నా మీద నాకే నమ్మకం లేదు. రాజాను నేను ఆరాధిస్తున్నాను, ప్రేమిస్తున్నాను. అతని ముందు నన్ను నేను మర్చిపోతాను. ఈ ప్రపంచం ఉనికినే మర్చిపోతున్నాను. ఏ క్షణానైనా నేను మీకు ద్రోహం చేయొచ్చు. మచ్చలేని ఈ వంశానికి తీరని కళంకాన్నే తెచ్చిపెట్టేదాన్ని కావచ్చు. అతన్ని వెళ్ళనివ్వండి అని పిచ్చిగా అరవాలనిపించింది. కానీ మీరు ఏనాడు నేను చెప్పింది చేశారు అంది భర్త గుండెలకు అతుక్కుపోతూ. పిచ్చిపిల్ల, నీ మాట వినకపోతే ఇంకెవరి మాట వింటాను? భార్యను గాఢంగా హృదయానికి అత్తుకుంటూ అన్నాడు సీతాపతి. తెల్లవారుజామున ఎవరో వీపు తట్టినట్లు లేచి
కూర్చుంది అరుంధతి. భర్త గొరకపెట్టి నిద్రపోతున్నాడు. అతను వెళ్ళిపోయాడా? వెళ్ళడు. ఎందుకు వెళ్తాడు? తను వెళ్ళి లేపి వెళ్ళమని చెబితే మంచం దిగి బయటికి వచ్చింది అరుంధతి. రాజారావు గదిలోకి అడుగుపెట్టింది. ఖాళీ మంచం. ఆమె ముఖంలోకి జాలిగా చూసింది. అరుంధతి ముఖాన్ని 2 చేతులతో కప్పుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. అతను వెళ్ళిపోయాడు. అతని గొప్పతనాన్ని తను గుర్తించలేదు. అతను వెళ్ళడని అనుమానించింది. అతను ఆదర్శమూర్తి. తన కోసం తన కర్తవ్యాన్ని విస్మరించి అక్కడే ఉండిపోతాడని శంకించింది. తను అల్పురాలు. తన గదిలోకి వచ్చింది. ఇంకా చీకటి ఉంది. భర్త నిద్రపోతున్నాడు. అత్తగారు కూడా ఇంకా నిద్ర లేవలేదు. అరుంధతి మళ్ళీ పడుకుంది. నిద్ర పట్టలేదు. కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ పడుకుంది. ఆ నాడంతా అరుంధతి అశాంతిగానే తిరిగింది. ఎవరినో తిట్టాలని, ఏడవాలని, ఎక్కడికో పారిపోవాలని, ఇంకా ఏమేమో చేయాలనిపించింది. వంటింట్లోకి వెళ్ళి పని చేయసాగింది. నేను చేసుకుంటాగా, నువ్వెళ్ళి కూర్చో అంది అరుంధతి చేతిలో పనిని అందుకోపోతూ శాంతమ్మ. నా ఇంట్లో నన్ను వంట కూడా చేసుకోనివ్వరా? ఎంతకాలం పరాయదానిలా కూర్చోబెడతారు? విసురుగా అంది అరుంధతి. శాంతమ్మ తెల్లపోయి చూసింది. ఏదో అనపోయి ఊరుకుంది. గిరున తిరిగి బయటికి వచ్చేసింది. మళ్ళీ ఆమె వంటింట్లోకి వెళ్ళలేదు ఆ రోజంతా. అమ్మా, అన్నం వడ్డించు అంటూ వచ్చి పీట మీద కూర్చున్న భర్తకు అరుంధతి అన్నం వడ్డించింది. అమ్మెక్కడా? ఏం, అమ్మ కనిపించకపోతే ముద్ద లోపలికి పోనంటుందా? అంది అరుంధతి విసురుగా. సీతాపతి సాలోచనగా భార్య ముఖంలోకి చూశాడు. మాట్లాడలేదు. భోజనం చేసి పొలం బయలుదేరిన సీతాపతికి తల్లి గొడ్ల సావిట్లో జీతగాడితో మాట్లాడుతూ కనిపించింది. ఆ సమయంలో, ముఖ్యంగా తను భోజనానికి వచ్చే సమయంలో ఆమె అక్కడ ఉండడం ఆశ్చర్యంగానే అనిపించింది. ఏమ్మా, ఇక్కడ ఉన్నావు? ఏమీ లేదురా, ఊరికే ఇటుకేసి వచ్చాను. లేదమ్మా, నువ్వేదో దాస్తున్నావు. నీ స్వభావం నాకు తెలీదా? ఏనాడైనా నాకు అన్నం పెట్టకుండా ఉన్నావా? ఇవాళ వంట కూడా నువ్వు చేయలేదు. చెప్పమ్మా, అది ఏమైనా అందా? తీవ్రంగా ఉంది అతని స్వరం. అబ్బాయి ఏం లేదు. అది నన్నేమంటుంది? నువ్వు పొలం వెళ్ళు అంటూ గబగబా అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది శాంతమ్మ. అత్తగారి మనసు నొప్పించినందుకు అరుంధతి బాధ కలక్కపోలేదు. రండి అత్తయ్య, అన్నం తిందాం అంది. శాంతమ్మ మౌనంగా వచ్చి కూర్చుంది. రోజు కోడలకి కూడా తనే పెట్టేది. ఈరోజు కోడలు పెట్టేంత వరకు అలాగే కూర్చుంది. ఆమె అభిమానం దెబ్బతిన్నది. ఏనాడూ ఒకరి చేత ఒక మాట అనిపించుకున్న మనిషి కాదు. గౌరవంగా తన స్థానాన్ని తనే నిర్ణయించుకోవడం మంచిదనుకుంది. కనుక అరుంధతి సాయంత్రం వంట ప్రయత్నాలేమీ చేయకుండా ఏదో పుస్తకం చదువుతూ కూర్చుంది. శాంతమ్మకి ఏం చెయ్యాలో తోచలేదు. కొడుకు పెందలాడే అన్నం తినే అలవాటు. వస్తూనే అమ్మా, అన్నం పెట్టమ్మా అంటే తనేం సమాధానం చెబుతుంది? చిన్నపిల్ల ఏదో అందని తను భీష్మించి కూర్చుంటే ఎలా? పంతాలు పట్టింపులు ప్రారంభం అయితే ఇంట్లో అశాంత రేకెత్తుతుంది. శాంతమ్మ వంట ప్రయత్నం చేయడానికి వంటింట్లోకి వెళ్ళింది. అరుంధతి అంతా గమనిస్తూనే ఉంది. అరుంధతి అన్నం తిని గదిలోకి వచ్చేటప్పటికి సీతాపతి రాజారావు ఫోటోని యథాస్థానంలో పెడుతున్నాడు. దాన్ని అక్కడ పెట్టకండి అంది అరుంధతి భర్త దగ్గరగా వచ్చి నిల్చుని. ఏ వద్దు, నా మాట వినండి. అరుంధతి కంఠం వణికింది. ఇంతకు ముందు అక్కడే ఉండేదిగా అన్నాడు సీతాపతి. ఇంతకుముందు వేరు, ఇప్పుడు వేరు. ఏమిటది? అతని కంఠంలో ఆశ్చర్యం ధ్వనించింది. చెప్పు అన్నాడు అరుంధతి భుజాలు పట్టుకుంటూ. అరుంధతి ఒక క్షణం ఆలోచించింది. ఆ ఫోటో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదు. పోలీసులు ఎప్పటికైనా ఆచూకీ తీయగలరు. మిమ్మల్ని అనుమానిస్తారు. ఓ అదా, పర్వాలేదులే. వద్దు, నా మాట వినండి. మీ స్నేహితుడే తీసేశాడుగా అంటూ చేతుల్లోంచి ఫోటోను తీసుకువెళ్ళింది. దేవుడి గదిలో ఉన్న పెట్టెలో గుడ్డల అడుగున భద్రంగా దాచి వచ్చింది. ఏం చేశావు? పారేశాను. హా అంటూ నోరు తెరిచాడు. లేదు లేదు అంటూ అరుంధతి తన చేతుల్ని సీతాపతి మెడ చుట్టూ చుట్టింది. సీతాపతి ప్రపంచాన్నే మర్చిపోయాడు. అరుంధతిని గుండెలు కత్తుకున్నాడు. అరుంధతిలో చిరాకు ఎక్కువయింది. సీతాపతి గ్రహించాడు. 1-2 సార్లు కోపంతో చెయ్యి ఎత్తబోయి తమాయించుకున్నాడు. అరుంధతి మనస్సును రాజావైపుకు పరిగెత్తకుండా దానికి కళ్ళెం వేసి ఆపాలని ఎంతో ప్రయత్నించిందో అంత వేగంగా ఆ మనస్సు పరిగెత్తేది. రాడేమో, మళ్ళీ కనిపించడేమో అనే ఆలోచనలు ఆమె హృదయాన్ని క్రూర మృగాల్లా నమలసాగాయి. మధ్యాహ్నం వేళల్లో మరీ మనస్సును అదుపులో పట్టుకోలేని సమయాల్లో పెట్టిలో బట్టలు అడుగున దాచిన రాజారావు ఫోటోను తీసి గంటల కొద్దీ చూస్తూ ఉండిపోయేది. రాజారావు రూపంలో భర్త రూపాన్ని పోల్చుకునేది. ఎత్తుగా కండపుష్టితో నీరు కావి పంచే, కళర్లేని గుండ్రటి మెడచొక్క,
నెత్తిన తలగుడ్డ, చేతిలో బారాటి కర్ర ఏదోగా అనిపించేది. ఎలా ఉన్నా అతను తన భర్త అని మనసుకు సర్ది చెప్పుకోవడానికి ప్రయత్నించేది. ఆనాటి ఉదయం శాంతమ్మ పిండి రుబ్బుతుంది. పాలు పొయ్యి మీద పెట్టాను చూస్తుండమ్మా అని కోడలితో చెప్పి వెళ్ళింది. ఆలోచిస్తూ కూర్చున్న అరుంధతికి ఆ మాటలు వినిపించలేదు. పాలు పొంగిపోయి కౌరు వాసన కొడుతున్నా పట్టించుకోలేదు. శాంతమ్మ లోపలికి పిండి చేత్తోనే పరిగెత్తింది. కుండలోని పాలన్నీ పొయ్యిలోనే ఉన్నాయి. చిక్కటి పాలు పొయ్యిలో నుంచి ధారగా ప్రవహిస్తున్నాయి నేల మీదకు. శాంతమ్మ ప్రాణం ఉసూరుమంది. కొండ దింపేసి రుసరుసలాడుతూ అరుంధతి దగ్గరికి వచ్చింది. శాంతమ్మకు సాధారణంగా కోపం రాదు. ఆడపిల్లవు కాదు, పాలు అలా పొంగి వాసన కొడుతుంటే తెలియలేదు అంది మందలిస్తున్నట్లు. తెలియలేదు కనుకనే చూడలేదు, తీవ్రంగా అంది అరుంధతి స్వరం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ అలా కూర్చోవడం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. మాట్లాడితే చిరాకు పడతావు. అత్తగారింట్లో ఆడపిల్లలు ఉండాల్సిన విధం ఇది కాదు అంది శాంతమ్మ కోడల్ని మందలిస్తూ. నా ఇష్టం వచ్చినట్లు ఉంటాను. మీ సలహాలు నాకేమీ అక్కర్లేదు. కొడుకుని కొంగుని ముడేసుకున్నావు కదా అని నోటుకొచ్చినట్లు మాట్లాడితే పడేది లేదు. మాటలు పూర్తి అవ్వకుండానే అరుంధతి చెంప చెళ్ళుమంది. కళ్ళు ముందు రంగులు కనిపించాయి. ఏం జరిగిందో అర్థం కావడానికి ఓ నిమిషం పట్టింది. కోడలన్న మాటలకే నోటమాట రాక తెల్లపోయి చూసిన శాంతమ్మకు కొడుకు చేసిన పని చూశాక మతిపోయినంత పనైంది. అరుంధతి చేత్తో ముఖం కప్పుకుని వెక్కి వెక్కి ఎడవసాగింది. సీతాపతి కోపంతో రొప్పుతున్నాడు. శాంతమ్మ కర్తవ్యం తోచిన దానిలా చూస్తూ నిలబడిపోయింది. ఈసారి మా అమ్మను అవమానించావా, నీకు ఇంట్లో స్థానం ఉండదు, ఖచ్చితంగా కఠినంగా ఉంది సీతాపతి కంఠస్వరం. ఏమిట్రా మాటలు? ఇప్పుడు నన్నేం కాని మాట్లాడిందని? పాలు పొంగిపోయానే బాధలో నేనే తొందరపడ్డాను. అయినా ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడం ఏమిటి? ఈ వంశంలో ఎప్పుడైనా మీ నాన్న కానీ మీ తాతలు కానీ పిల్లల్ని కొట్టారని విన్నావటరా? ఆడపిల్ల నట్టింట కన్నీరు కారిస్తే శుభం కాదురా. శాంతమ్మ బాధగా మందలించింది. సీతాపతి అంత కోపము ఇట్టే నీరు కారిపోయింది. అపరాధిలా తల వంచుకుని నిలబడ్డాడు. అప్పటికే అరుంధతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అసలే ఒట్టిపిల్ల కూడా కాదు. మనసు బాధపడకూడదు, వెళ్ళి బుజ్జగించు అంది శాంతమ్మ. ఒట్టిపిల్ల కాదా అంటే? మనస్సులోనే ప్రశ్న వేసుకుని అర్థం కానట్లు తల్లి ముఖంలోకి చూశాడు. అలా చూస్తావేమిరా పిచ్చి నాగన్న, నీకు కొడుకు పుట్టబోతున్నాడురా సీతాయ్ అంది శాంతమ్మ మురిపెంగా చూస్తూ. శాంతమ్మ మాటలు తేనెల సునల్లా తాకాయి సీతాపతి హృదయం అంచుల్ని. సీతాపతి ఉత్సాహంగా భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. అరుంధతి మంచం మీద బోర్లా పడుకుని దిండులోకి తలదూర్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. చిన్న మంచం పట్టి మీద కూర్చుని ఏడుస్తున్న అరుంధతిని చూశాడు. అప్రయత్నంగా అతని చెయ్యి అరుంధతి తల నిమిరింది. అరుంధతి కస్సుమంటూ లేచి కూర్చుంది. అతడి చేతిని విదిలించి కొట్టింది. క్షమించారు, ఏదో కోపంలో పొరపాటు జరిగిపోయింది. ఈ జనములో నీ మీద మళ్ళీ చెయ్యి ఎత్తను, నీ మీద ఒట్టు అన్నాడు. సీతాపతి అరుంధతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అరుంధతి విసురుగా తన చేతిని లాగేసుకుంది. అలా ఏడవకారు, కావాలంటే నన్ను 4 తిట్టు, నువ్వు ఏడుస్తుంటే నేను చూడలేను. అరుంధతి మాట్లాడలేదు. కళ్ళ వెంట నీరు కారుతున్నాయి. నన్ను క్షమించువు, ఇవి చేతులు కావు అంటూ అరుంధతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు. అరుంధతి తుల్లిపడింది. అదేమిటి తప్పు అంటూ చేతిని తొలగించింది. తప్పు లేదు, కిప్పు లేదు. శ్రీకృష్ణ పరమాత్మ అంతటి వాడికే భార్య కాళ్ళు పట్టుకోక తప్పలేదు అన్నాడు సీతాపతి అరుంధతి కళ్ళు నీళ్లు తుడుస్తూ. భర్త మాటలకు అరుంధతికి అంత ఏడుపులోనూ నవ్వొచ్చింది. పెదవులు కదిలాయి. నవ్వొస్తే బాగానే నవ్వాలి, నీ నోటి ముత్యాలేమీ రాలిపోవు అన్నాడు 2 చేతులతో ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. అరుంధతి వారించలేదు. నాకు చెప్పలేదేం అంటూ సీతాపతి అరుంధతి చుబుకాన్ని పట్టుకుని ముఖం పైకెత్తాడు. ఏడ్చి ఎర్రపడిన కళ్ళల్లో కందిపోయిన ముక్కు చెక్కిళ్ళు చూస్తుంటే సీతాపతి ఇనుముడంచిన అరుంధతి సౌందర్యానికి ముగ్ధుడయ్యాడు. ఎంత అందంగా ఉన్నవారు అన్నాడు సీతాపతి. పోనీలేండి, ఇంతకాలానికైనా మీ కళ్ళకు నా అందం కనిపించింది అంది అరుంధతి దిప్పుతున్నట్టు. ఈ మనిషికి ఎలాంటి అనాకారి భార్య దొరికినా ఇంతే ప్రేమగా చూసి ఉండేవాడు. పెళ్ళాన్ని గౌరవించాలి, ప్రేమించాలి అని మాత్రమే తెలుసు. అందచందాల ప్రమేయమే అక్కర్లేదు, అడవి మనిషి అనుకుంది మనసులోనే. నాకు చెప్పకుండా దాచావు కదూ అన్నాడు సీతాపతి. ఏమిటి అన్నట్లు చూసింది అరుంధతి. తన ఆలోచనల నుంచి బయటపడి అదే అంటూ చెవులో ఏదో అన్నాడు. అరుంధతి కళ్ళు సిగ్గుతో బరువుగా వాలిపోయాయి. బొగ్గల్లో రక్తం చిమ్మింది.
నాకు అబ్బాయే కావాలి తెలుసా అన్నాడు సీతాపతి. కాదు అమ్మాయి కావాలి నాకు. అది మీ అందంతో అంది అరుంధతి భర్త ముఖంలోకి కొంటిగా చూస్తూ. సీతాపతి చిన్నబుచ్చుకున్నాడు. మాట్లాడలేదు. అరుంధతికి సీతాపతిని ఉడికించాలనిపించింది. మీ పోలికలతో అమ్మాయి పుడితే పెళ్ళి ఎలా అవుతుందా అని దిగులా అంది అరుంధతి. సీతాపతి జవాబివ్వలేదు. పర్వాలేదు, దిగుడు పడకండి, మీలాంటి మనుషులకి ప్రపంచంలో తిరుగులేదు అంది అరుంధతి. సీతాపతి గబుక్కున లేచాడు. అరుంధతి చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టింది. తమాషాగా అంటే కూడా అంత కోపం ఎందుకు? మరి మీరు నన్ను కొట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఆ విషయం మళ్ళీ ఎప్పుడూ ఎత్తకు. తొందరపడ్డానని చెప్పానుగా. ఇవాళ పొలం వెళ్ళరా ఏమిటి? వెళ్ళను. అరుంధతి ఆశ్చర్యపోయింది. తాను కాపురానికి వచ్చిన ఇన్ని రోజుల్లో మరి ఆరోగ్యం బాగా లేనప్పుడు తప్ప భర్త పొలం పోకుండా ఇంట్లో కూర్చోవడం ఆమెకు తెలీదు. ఎందుకని? ఊరికే ఇవాళ నిన్ను చూస్తూ కూర్చోవాలని ఉంది అన్నాడు నవ్వుతూ. అయితే ఏలూరు వెళ్ళి సినిమా చూద్దాం పదండి అంది అరుంధతి ఉత్సాహంగా. ఇప్పుడా? ఏం? టైం చాలా ఉందిగా, ఇంకా 9 కాలేదు. వడ్డీ కట్టించండి, 2 గంటలకల్లా ఏలూరు వెళ్దాం. మేట్ని చూసి వెంటనే తిరిగి రావచ్చు. రాత్రికి వచ్చేద్దాం అంది అరుంధతి. అయితే అమ్మకు చెబుతాను అంటూ లేచి వెళ్తున్న భర్తను చూస్తూ అమ్మకు చెప్పాలా అనుకుంది కసిగా. ఆమె అహం దెబ్బతిన్నది. అరు, అమ్మ ఒప్పుకుంది. జీతగాడిని బండి కట్టమని చెబుతాను. మనం అనంత తినేటప్పటికీ వాడు సవారీ కడతాడు అన్నాడు సీతాపతి ఉత్సాహంగా. అక్కర్లేదు. అదేం? ఇప్పుడేగా వెళ్దామన్నావు? అప్పుడు వెళ్దాం అనుకున్నాను, ఇప్పుడు వెళ్ళాలని లేదు అంది అరుంధతి మొండిగా. సీతాపతి మౌనంగా ఉండిపోయాడు. అరుంధతి ప్రసవించే రోజులు దగ్గరికి వచ్చాయి. ఈ మధ్యకాలంలో 2-3 సార్లు అరుంధతి భర్తతో ఏలూరు వెళ్ళి సినిమాలు చూసింది. ప్రతి పర్యాయము కొన్ని పుస్తకాలు తెచ్చుకుంది కాలక్షేపం కోసం. అత్తగారికి భర్తకు అంతంత డబ్బులు పుస్తకాలకు ఖర్చు చేయడం నచ్చలేదు. కానీ ఎవరూ పైకి ఏమీ అడ్డు చెప్పలేదు. అరుంధతి తండ్రి ఒకసారి కూతుర్ని చూడ్డానికి వచ్చాడు. కానుపుకు తీసుకువెళ్తానన్నాడు. అరుంధతి వెళ్ళనంది. శాంతమ్మకు పంపించడం ఇష్టం లేదు. ఎక్కడైతేనేంలే, కూతురైనా కొడలైనా ఆ పిల్లేగా ఇంట్లో అంది శాంతమ్మ. ముసలాయన వెళ్ళిపోయాడు ఏమీ అనలేక. అరుంధతి తండ్రితో ఆప్యాయంగా మాట్లాడలేదు. అది చూసి సీతాపతి కూడా నొచ్చుకున్నాడు. అమ్మా, అది పురుడు గుంటూరు ఆసుపత్రిలో కానీ ఏలూరులో కానీ పోసుకుంటానంటుందే అన్నాడు ఒకరోజు సీతాపతి తల్లితో. ఎందుకు నాయనా? పత్తిలికి వెళ్ళడం అంటే మాటలా? బోర్డు ఖర్చు అవుతుంది. పైగా మనం ఉండటానికి కొత్త. ఆ ఊళ్ళో అవస్థపడాలి. మన ఊళ్ళో డాక్టర్ గారి దగ్గర ఉండే నర్సు చాలా తెలివైందట. ఈ ఊళ్ళో అందరికీ అదే కనుపులు చేస్తుంది. మంత్రసాని సుబ్బమ్మ కూడా మంచిదే. దాని అస్తవాస్ చాలా మంచిది అంది శాంతమ్మ. సీతాపతి మరేం మాట్లాడలేదు. అరుంధతికి ఒళ్ళు మండిపోయింది. ఆ విధంగా 4 రోజులు బస్తీలో 10 మంది ముఖాలు కనిపించే చోటు ఉండవచ్చు అనుకుంది. అరుంధతి ప్రసవించింది. ఆ రోజు నర్సు జ్వరంగా ఉందని రాలేదు. మంత్రసాని సుబ్బమ్మే పురుడు పోసింది. ఆడపిల్ల పుట్టింది. తొలిచూరు కాన్పు ఆడపిల్ల పుట్టింది. ఏ పిల్ల అయితేనే? బంగారు బొమ్మ పుట్టింది. అంతా తల్లి పోలికే. కొడలు అందమైంది. పిల్లలంతా అందమైన వాళ్లే పుడతారు. కోడలు నలిపైతే కులమెల్లా నలిపవుతుంది. నెత్తు కొట్టుకుని చెప్పినా మనిషి వినలేదు. ఇప్పుడు చూడరాదు, మా మనవలు మనవరాలు ఎంత నల్లగా ఉంటారు. నాకే వాళ్ళను దగ్గరికి తీసుకోవాలనిపించదు అంది వీరయ్య గారి పొన్నమ్మ పిల్లను చుట్టానికి వచ్చి. శాంతమ్మ అదృష్టవంతురాలు అంది మరో పుణ్యశ్రీ. అష్టమి సోమవారం పుట్టింది. సీత పుట్టినరోజు అంది ఓ వయసుశ్రీ. ఎంత అదృష్టం! అదృష్టం ఏమిటి నా మొహం? ఆనాడు పుట్టిన వాళ్ళు సీతమ్మవారు అనుభవించినవన్నీ కష్టాలు అనుభవించాల్సిందే అంది ఆ స్త్రీ మళ్ళీ. అమ్మలక్కలు అనుకుంటున్న మాటలన్నీ వింటూనే ఉంది శాంతమ్మ. చివరి మాటలకు ఆమె మనస్సుకు చివుక్కుమంది. సీతాపతి పురుటి గదిలోకి వచ్చాడు. సంతోషం పట్టలేకుండా ఉన్నాడు. అరుంధతి కళ్ళు మూసుకొని ఉంది. పసిబిడ్డ గుప్పిళ్ళు మూసి ఉన్న చేతుల్ని కళ్ళని గాలిలోకి విసురుతుంది. కళ్ళు మూసుకునే ఉంది. సీతాపతి భార్యను బిడ్డను మార్చి మార్చి చూస్తూ నిలబడ్డాడు. హృదయంలో ఉత్సాహం ఉరకలు తీస్తుంది. తమాషా అనుభూతి కలుగుతుంది. అరుంధతి కళ్ళు తెరిచి భర్త ముఖంలోకి చూస్తూ నీరసంగా నవ్వింది. నువ్వే గెలిచావు, మొత్తం మీద అమ్మాయినే కన్నావు అన్నాడు సీతాపతి చిరునవ్వుతో. అరుంధతి ముఖం సిగ్గుతో జేవురించింది. అమ్మాయికి నీ పోలికలే అన్నాడు. మంచిదే అయింది. మీ పోలికలే వస్తే చచ్చిపోయేదాన్ని అంటుంటే పాలిపోయి పేలవంగా ఉన్న పెదవుల మీద చిరునవ్వులు ఆశించేసింది. ఈసారి పుట్టే అమ్మాయికి నా పలుకులే వస్తాయి, అలా చూస్తుండు అన్నాడు గర్వంగా. అరుంధతి హాయిగా నవ్వింది.
నీరసంగా కళ్ళు మూసుకుంది. సీతాపతి భార్యను బిడ్డను తనివితీరా చూస్తూ నిల్చున్నాడు. అయ్యో, అదేమిటిరా, పురిటి గదిలోకి వచ్చావు? పిల్లలు నేను తెచ్చి చూపించేదాన్నిగా, అంత తొందరేం అంది శాంతమ్మ. సీతాపతి సిగ్గుపడిపోయాడు. గబగబా బయటకు వస్తుంటే తల్లి అంది, బట్టలు మార్చుకో, మైలపడిపోయావు. సీతాపతి మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అరుంధతికి తోచకపోవడం అంటూ ఏమీ లేదు. పిల్లల పనితోనే రోజంతా సరిపోతుంది. పిల్లకు 3వ నెల వచ్చిందని, 5వ నెల వచ్చిందని ఏదో ఒక పండుగ చేస్తూనే ఉంది శాంతమ్మ. 10వ నెలలో పిల్లకు అన్నప్రాసన చేశారు. పేరు పెట్టడం విషయంలో మాత్రం అరుంధతి చాలా మొండికెత్తింది. పెద్దల పేర్లు చస్తే పెట్టడానికి వీల్లేదు అంది. శరత్ సృష్టించిన మాధవి పాత్ర అంటే అరుంధతికి ఎంతో ఇష్టం. మాధవి అని పేరు పెట్టుకుంది. శాంతమ్మకు తన అత్తగారి పేరు మహాలక్ష్మి అని పెట్టుకోవాలని ఉన్నా లాభం లేదని ఊరుకుంది. సంక్రాంతి నెలపట్టారు. కోతలు అయ్యి కొత్త ఓట్లు ఇంటికి వచ్చాయి. రైతులంతా ఉత్సాహంగా ఉన్నారు. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. ముఖ్యంగా సీతాపతి పొలం ఎకరం 2 పూట్లు రాలింది. మాధవి అదృష్టవంతురాలు అని తండ్రి మురిసిపోయాడు. ప్రతి సంవత్సరం పని పాటలు చేసేవాళ్లకు, ఆ రోజు వచ్చిన బిచ్చగాళ్లకు సంక్రాంతి రోజున 3 బస్తాల వడ్లు పంచిపెట్టేది శాంతమ్మ. ఈసారి 5 బస్తాల వడ్లు పెట్టేస్తాను నా చిట్టితల్లి చేతులతో అన్నాడు సీతాపతి కూతుర్ని భుజాల మీద ఆడిస్తూ ఓ రోజున. శాంతమ్మ మనసు సంతృప్తిగా నిండుగా ఉంది. అరుంధతికి ఇలాంటి సరదాలు అర్థం కావు. మాధవికి 11వ నెల వచ్చింది. అరుంధతికి ఇప్పుడు రాజారాసక్తులు అంత బాధ కలిగించడం లేదు. ముఖ్యంగా ఆలోచిస్తూ కూర్చునే అవకాశం చాలా తక్కువగానే ఉంటుంది. శాంతమ్మకు చలి జ్వరం వచ్చి పడగబెట్టింది. స్వయంగా చెయ్యకపోయినా చేస్తున్న వాళ్ళను చూసుకోవడంతో అరుంధతికి బొత్తిగా తీరిక ఉండడం లేదు. ఆ నాడంతా పిల్ల చంక దిగకుండా వేధిస్తుంది. వంట సమయం అయ్యింది. కింద దింపితే ఊరుకోవడం లేదు. పిల్లను బయట వాకిలి ముందు ఎత్తుకుని నిల్చుంది. అప్పుడే జీతకాడు కడవ చేత పుచ్చుకుని బయలుదేరేవాడు. ఒరే రంగడు, ఎక్కడికురా వెళ్తున్నావు అంది అరుంధతి. మామిడి తోటకు నీళ్లు పొయ్యటానికి అమ్మగారు అన్నాడు రంగడు నిల్చుని. చూడరా, పాప ఒకటే ఏడుస్తుంది. ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉంది. కాస్త నీతో తీసుకువెళ్ళు అంది అరుంధతి. అలాగేనమ్మగారు. రండి బుల్లమ్మగారు అంటూ మాధవిని అందుకుని భుజాల మీద కూర్చోపెట్టుకున్నాడు రంగడు. రంగడి భుజాల మీద కూర్చుని బోసి నవ్వులు నవ్వుతూ వెళుతున్న కూతుర్ని కనిపించినంత వరకు చూస్తూ నిల్చుంది అరుంధతి. పాప ఏది అరు అంటూ ప్రశ్నించాడు అప్పుడే వచ్చిన సీతాపతి వంటింటి గడపలో నిలబడి. ఇవాళంతా ఒకటే ఏడుపు. రంగడు తీసుకువెళ్ళాడు. వాణ్ణి తోటకి నీళ్లు పోయమన్నానే, అక్కడికే వెళ్ళాడు. ఆడిస్తానని పిల్లను కూడా తీసుకువెళ్ళాడు. వాడు తోటకు నీళ్లు పోస్తూ దాన్ని ఏ చెట్టు కింద వదిలిపెట్టి ఉంటాడో. ఎందుకు పంపించావు? నేను వెళ్ళి తీసుకొస్తాను అంటూ మరో మాటకు ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు సీతాపతి. పెట్టి తెరిచి కొత్త బట్టలు సర్దుతూ కూర్చున్న అరుంధతి ఏదో ఆలోచనలో పడింది. చూడమ్మా, బయట ఏదో గోలగా ఉంది. మాధవి ఎక్కడుంది? మంచంలో పడుకుని ఉన్న శాంతమ్మ అరుంధతిని ఉద్దేశించి అంది. అరుంధతి గబగబా బయటికి వచ్చింది. రంగడు మరో 2 వీధి వాకిల నుంచి లోపలికి వస్తున్నారు. ఏవో గొడవగా మాట్లాడుతున్నారు. అమ్మగారు, ఇవాళ మన బుల్లమ్మగారు చచ్చిపోయేవారేనమ్మా అన్నాడు రంగడు ఏడుపు ముఖం పెట్టి. ఏం జరిగింది? వెళ్ళి ఆత్రంగా పిల్లను తీసుకుంది. భద్రయ్య గారి కోడెదూడ కుమ్మేసేదే అమ్మగారు అన్నాడు పుల్లయ్య గారి పాలేరు. నువ్వేం చేస్తున్నావురా? దున్నపోతా అంది. అప్పుడే అక్కడికి లేచి వచ్చి గడప పట్టుకుని నిల్చున్న శాంతమ్మ. ఆడు చెట్లకు నీళ్లు పోస్తున్నాడమ్మగారు. బుల్లెమని ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడమ్మా. అంతలో భద్రయ్య గారి పోట్లగిత్త తాడు తెంచుకుని పరిగెత్తుకొచ్చిందమ్మా. నేను మా తోటలో చేస్తుంటున్నాను. దూరాల్లోంచి కేకలు వేసానా అన్నాడు పుల్లయ్య గారి చిన్నజీతగాడు రాముడు. నేను తలెత్తి చూసేటప్పటికే కోడిదూడ అమ్మాయి గారి అల్లంత దూరంలో ఉండదమ్మా. నాకు కాళ్ళు చేతులు వణికిపోయాయి. అంతలో మెరుపులా వచ్చిండు ఒక చాకులాంటి మడిసి. మన ఊళ్ళో మడిసి కాదండమ్మా. గిత్తకు ఎదురొచ్చి దాని కొమ్ములు పట్టుకున్నాడు. ఆపన్నా ఆ సామి రంగా. ఆ గిత్త ఆయన్ను కుమ్మేసింది. చూడండమ్మా, గుండెల్లో కుమ్మిందమ్మా. ఆ బాబు అల్లంత దూరంలో ఎగిరిపడ్డాడు. అంతలో మేమందరం కలిసి గిత్తను పట్టేశాం అన్నాడు రంగడు. మరి ఆ దెబ్బలు తగిలిన ఆయన్ను అక్కడే వదిలేసి వచ్చారా? బాగా దెబ్బలు తగిలాయా? అదుబ్దగా అడిగింది అరుంధతి. ఏమోనమ్మా, మనిషికి తెలివి ఉన్నట్టు లేదు. చొక్కా అంతా నెత్తురు మరకలు కనిపిస్తున్నాయి. దెబ్బలు బాగానే తగిలాయి అమ్మగారు. నేను బుల్లమ్మగారిని తీసుకుని పరిగెత్తుకొచ్చిన. పాపం
ఎవరో ఏమిటో దేవుడిలా అడ్డుపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడో ఏమిటో వెళ్ళి చూడండి, మన ఇంటికి తీసుకురండి అంది శాంతమ్మ. అక్కడ ఇంకా మనుషులున్నారమ్మా. భద్రయ్య గారి జీతగాడు, పుల్లయ్య గారు అందరూ ఉన్నారు. మన బాబుగారు తోట దగ్గరే ఎదురైనారు. చెప్పాను. అటుకేసి వెళ్ళారు. ఆరు తీసుకొస్తారమ్మా అన్నాడు రంగడు మళ్ళీ వెళ్ళటానికి బద్దకిస్తూ. శాంతమ్మ మాధవికి దిష్టి తీయించింది. దేవుళ్లకు మొక్కుకుంది. బిడ్డగండం గడిచి బయటపడినందుకు. వాకిలి ముందు హడావిడిగా ఉంది. సీతాపతి మరో ముగ్గురు కలిసి ఓ మానవాకారాన్ని లోపలికి చేరవేయటం కనిపించింది అరుంధతికి. ఇంకా కొందరు ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ఉన్నారు. అరుంధతి లోపలికి వెళ్ళిపోయింది. అరుంధతికి వాళ్ళంతా ఎప్పుడు వెళ్ళిపోతారా, తన బిడ్డ ప్రాణాలు కాపాడిన ఆ పుణ్యోత్తముణ్ణి ఎప్పుడు చూద్దామా అని ఉంది. శాంతమ్మకు కూడా ఆత్రంగానే ఉంది. మగవారి ముందుకు వచ్చే ఆచారం లేదు. అందుకే లోపల ఓ గదిలో చాటుగా ఉండిపోయారు. సీతాపతి లోపలికి హడావిడిగా వచ్చాడు. ముఖం పాలిపోయి ఉంది. అరువు మంచినీళ్ళు అన్నాడు. అరుంధతి గబగబా ఓ పెద్ద గ్లాసు నిండా మంచినీళ్లు ముంచి ఇస్తూ ఎవరండి అతను అంది. మన రాజా అంటూ ఓ గ్లాసు నీళ్లు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు. అరుంధతి ఆత్రంగా పరిగెత్తబోయింది. వెళ్ళగు, మగవాళ్ళున్నారు అంది శాంతమ్మ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ. అరుంధతి ఉచ్చిపడిన లేడీ అయిపోయింది. మతిపోయిన దానిలా చూస్తూ కూర్చుంది. రాజా కళ్ళు తెరవగానే చుట్టూ జనాన్ని చూసి కలవరపడ్డాడు. రాజా, ఎలా ఉందిరా అన్నాడు ముఖం మీద వంగుతూ సీతాపతి. అందరూ ఆశ్చర్యంగా సీతాపతి వైపు చూశారు. ఇతను నీకు తెలుసా అన్నాడు పుల్లయ్య. మావయ్య కొడుకు రంగారావు అన్నాడు తమాయించుకుని. నేను రాజా అని పిలుస్తాను అన్నాడు అడగకుండానే. ఆ గెడ్డం అది పెంచుకుని పిచ్చివాడిలా ఉండేవాడే అతనా? భద్రయ్య అడిగాడు. సీతాపతి అవును అన్నట్టు తల పంకించాడు. ఎంత మార్పు! ఇప్పుడు బాగానే ఉన్నట్లున్నాడు. రాజా బాధగా మూలిగాడు. పక్కకి ఒత్తిగిల్లి పడుకున్నాడు. ఒక్కొక్కరే అందరూ వెళ్ళిపోయారు. ఎందుకైనా మంచిది ఊళ్ళో ఉన్న డాక్టర్కు చూపించమన్నారు. సీతాపతి లోపలికి వచ్చాడు. నా షట్టంతా రక్తం మరకలు ఉన్నాయి, మారుస్తాను. ఎవరూ ఏమీ అడగలేదు అన్నాడు రాజారావు నీరసంగా. లేదు, ఎక్కడో గాయం తగిలి ఉందనుకుంటున్నాం. అయినా ఆ అడావిడిలో అదేమీ పట్టలేదు. ఆ రక్తం మరకలేమిటి అన్నాడు సీతాపతి. తర్వాత చెప్తాను, ముందు చొక్కా మార్చాలి. నీ చొక్కా ఒకటి తీసి ఇవ్వు అంటూ వాకిలికేసి చూస్తూ ఉండిపోయాడు రాజారావు. అరుంధతి నిలిచి ఉంది. కళ్ళ నిండా నీళ్లు తిరిగి ఉన్నాయి. విషాదం మూర్తి పివించినట్లు ఉంది శాంతమ్మ. నాయనా, ఎంత పని జరిగింది అంటూ రాజా పక్కనే మంచం మీద కూర్చుంది. రాజా చట్టుకున్న మరకలు చూస్తుంటే అరుంధతికి కళ్ళు తిరిగినట్లయింది. తలుపు పట్టుకుని తమాయించుకుని కళ్ళు తుడుచుకుంది. వేడి పాలు ఓ గ్లాసు తీసుకురా అన్నాడు సీతాపతి రాజాను లేపి కూర్చోబెడుతూ. అలా కూర్చుంటున్నప్పుడు రాజా చాలా బాధపడుతున్నాడని తెలుసుకున్నాడు సీతాపతి. నాకు పాలు వద్దు, కాఫీ కావాలి అన్నాడు రాజారావు. అరుంధతి అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయింది. షర్టు మార్చుకుని పడుకున్నాక రాజారావుకి అకస్మాత్తుగా గుండెల్లో పోట్లా వచ్చింది. ఒక్కసారిగా వాంతి చేసుకున్నాడు. అంతా రక్తమే. శాంతమ్మ గుండెలు బాదుకుంది. సీతాపతి డాక్టర్ కోసం పరిగెత్తాడు. కాఫీ గ్లాసు చేత్తో పట్టుకుని నిల్చున్న అరుంధతి నిశ్చేష్టురాలా అయింది. ఆ గ్లాసు అక్కడ పెట్టి మంచినీళ్లు తీసుకురా అంది శాంతమ్మ రాజారావు తలను 2 చేతులతో పట్టుకుని. అరుంధతి పరిగెత్తుకెళ్ళి గ్లాసుతో నీళ్లు తెచ్చింది. రాజారావు నోటికి గ్లాసు అందించింది. రాజారావు పుక్కిలించి ఊశాడు. ఆ తర్వాత మంచినీళ్లు తాగాడు. అంతసేపు రాజారావు పట్టుకున్న అరుంధతి కూడా గ్లాసు పట్టుకునే ఉంది. ఆ తర్వాత ఒక్కొక్క గుక్క కాఫీ తాగించింది శాంతమ్మ. రాజారావుకు ప్రాణం కొంచెం తేరుకున్నట్లయింది. అరుంధతి బూడిద తెచ్చి వాంతి అయిన ప్రదేశంలో పోసింది. అరుంధతి శుభ్రం చేస్తుంటే శాంతమ్మ వారిస్తూ రంగణ్ణి పిలవమన్నది. కానీ అరుంధతి వినిపించుకోకుండా శుభ్రం చేసి తర్వాత పేడతో అలికింది. ఏనాడూ చెయ్యని అరుంధతి చేతావాత కాకుండా అలుకుతూ ఉంటే శాంతమ్మ చూస్తూ కూర్చుంది. అరుంధతి పని చేస్తుంటే రాజారావు నొచ్చుకున్నాడు. ఒళ్ళు మండిపోతుంది, జ్వరం వచ్చినట్లుంది అంటూ శాంతమ్మ రాజారావు నుదురి మీద చెయ్యి వేసి చూసింది. అరుంధతి చేస్తున్న పని ఆపి తలెత్తి చూసింది. రాజారావు పెదవుల మీద నిర్లక్ష్యంతో కూడిన నవ్వు కనిపించి ఇట్టే మాయమయ్యింది. అరుంధతి పని పూర్తి చేసి బయటికి వెళ్ళింది. సీతాపతి డాక్టర్ని వెంట పెట్టుకొచ్చాడు. శాంతమ్మ లేచి భుజం నిండుగా పవిట తీసుకుంటూ ఒక్క పక్కగా నిలబడింది. డాక్టర్ పరీక్షించి ఎద్దు కుమ్మడం వల్ల గుండెలు బాగా కదిలాయని 10 రోజుల మంచం మీద నుంచి కదలకూడదని చెప్పాడు. ఇంజెక్షన్ ఇచ్చి రాత్రికి బాధ తెలియకుండా మాత్ర కూడా ఇచ్చాడు. రోజూ వచ్చి ఇంజెక్షన్ ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. డాక్టర్ బయట వరకు సాగనంపి సీతాపతి లోపలికి వచ్చాడు. రాజారావు మంచం మీద పక్కగా కూర్చున్నమన్నాడు. అంతలో అరుంధతి పిల్లని ఎత్తుకుని వచ్చి నిల్చుంది.
నీ రుణం ఈ జనంలో తీర్చుకోలేను రాజా. నా బిడ్డ ప్రాణాలను కాపాడావు. నీ ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు అన్నాడు సీతాపతి. రాజారావు రెండు చేతుల్ని పట్టుకుని కళ్ళల్లో నీరు తిరిగింది. ఏడ్చావులే, రుణం ఏమిటి? అసలు ఆ పిల్ల నీ కూతురని కూడా నాకు తెలియదు. పసిబిడ్డను ఎద్దు కుమ్మేయబోతుంటే ఏ మగాడు చూస్తూ ఊరుకుంటాడు అంటూ రాజారావు అరుంధతి చేతిలో ఉన్న పిల్లవైపు చూశాడు. మాధవి బోసిగా నవ్వింది. రా తల్లి, చూడు మావయ్య, ఇవాళ మావయ్య రాకపోతే ఈ పాటికి నువ్వేమైపోయి ఉండేదానివో అంటూ పిలిచాడు సీతాపతి. అరుంధతి పిల్లను కిందకు దింపుతూ చిన్నగా బాబాయి అంది. పిల్ల తప్పటడుగులు వేస్తూ వెళ్ళి మంచం పట్టుకుని నిల్చుని బాబాయి అంది. నీకంటే పాపాయికే నేనెవరినో తెలుసురా. నేను మావేనెలా అవుతాను? నీకు అన్నను అయితే పాపకు పెదనాన్న అన్నాడు రాజారావు పాపను చూస్తూ. శాంతమ్మ, సీతాపతి నవ్వుకున్నారు. అరుంధతికి సీతాపతి కంటే రాజారావు పెద్ద అని తెలుసు. కానీ సీతాపతి కంటే నాజుగ్గా ఓ 5 సంవత్సరాలైన చిన్నవాడిలా కనిపిస్తాడు. రాజా సీతాపతి కంటే చిన్న అనుకుంటే ఆమెకు బాగుంటుంది. ఈ ఊళ్ళో మంచి డాక్టరే ఉన్నాడే అన్నాడు రాజారావు. LIA పాస్ అయ్యాడు. ఈ ఊరి కుర్రాడే. బస్తీ వ్యామోహం లేకుండా ఉన్న ఊళ్ళో వైద్య సహాయం ఉంటుందని ఇక్కడే ఉండిపోయాడు. మంచి కుర్రవాడు అన్నాడు సీతాపతి. రాజారావు కళ్ళు కూరుకుపోతున్నాయి. బలవంతంగా రెప్పల్ని ఎత్తుకున్నాడు. అరుంధతి గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి మందు ఇవ్వండి అంది భర్తకు మంచినీళ్లు గ్లాసునిస్తూ. పడుకో రాజా, ఎక్కువగా మాట్లాడకు. పొద్దుపోయాక పాలు మాత్రం ఇవ్వమన్నాడు డాక్టరు అంటూ మందుబిళ్ళ నోట్లో వేసి మంచినీళ్లు పోశాడు సీతాపతి. శాంతమ్మ రాజారావు మోకాళ్ళ వరకు దుప్పటికి లాగింది. అందరూ బయటికి వచ్చేశారు. అతను కళ్ళు మూసుకుని పడుకున్నాడు. సీతాపతి తను వెళ్ళేటప్పటికీ రాజారావు ఏ స్థితిలో పడి ఉంది వర్ణించి చెప్పాడు. అరుంధతికి శాంతమ్మకు ఆ రక్తం ఏమిటి చొక్కా నిండా? అరుంధతి అంతవరకు తనను వేధిస్తున్న ప్రశ్న వేసింది. నాకు తెలీదు. ఇది ఇప్పుడు తగిలిన దెబ్బ కాదు. ఇప్పుడే అడగడం ఎందుకులే అని అడగలేదు. ఏదో పెద్ద అపాయం నుంచే బయటపడి ఉంటాడు. సీతాపతి అన్నం తింటున్నాడు. శాంతమ్మ అన్నం వడ్డిస్తుంది. అరుంధతి చిన్నగా రాజా గదిలోకి వచ్చింది. రాజా కళ్ళు మూసుకుని ఉన్నాడు. చిన్నగా వెళ్ళి మంచం దగ్గర నిలబడింది. రాజా ముఖాన్ని చూస్తూ నిలబడింది. ఎన్ని యుగాలైనా అలా చూస్తూ నిలబడిపోవాలనిపించింది. పసిపిల్లవాడిలా నిర్మలంగా ఉన్న ఆ ముఖాన్ని ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. జ్వరం ఎలా ఉందో అప్రయత్నంగానే రాజారావు నుదురు మీద చెయ్యి వేసింది. వెంటనే ఆమె చేతి మీద రాజారావు చెయ్యి పడింది. ఆమె చేతిని లాక్కోకుండా తన నుదురు మీద గట్టిగా అదుముకున్నాడు. అరుంధతి గాబరాగా చెయ్యి లాగేసుకుంది. రాజారావు నిద్రపోతున్నాడు అనుకుంది. జ్వరం ఎలా ఉంది అంది గాబరాగానే. నువ్వే చెప్పాలి, నా జ్వరం నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజారావు ఆమె కళ్ళల్లోకి లోతుగా చూస్తూ. వేడిగానే ఉంది, పాలు తెస్తాను ఉండండి అతని వైపు చూడకుండానే అనేసి గది బయటికి వచ్చేసింది. శాంతమ్మ పాల గ్లాసు తీసుకువెళ్తుంటే అరుంధతికి నిరాశే కలిగింది. అరుంధతి మనస్సంతా శ్రావణమాసపు ఆకాశంలా ఉంది. విషాద మేఘాలు ఆవరించాయి. రాత్రంతా నిద్రపట్టక అటు ఇటు దొల్లుతూనే ఉంది. రాజా పట్టుకున్న చేతిని మళ్ళీ మళ్ళీ చూసుకోసాగింది. ఆ స్పర్శ ఇంకా ఉన్నట్టే అనిపిస్తుంది. మళ్ళీ రాజా రాకుండా ఉంటేనే బాగుండేదేమో. తన బిడ్డ ఏమైపోయేది రాజా రాకపోతే? పక్కన ప్రశాంతంగా నిద్రపోతున్న భర్త మీద జాలి వేసింది. రాజారావుకి జ్వరం ఎక్కువయింది. 4 రోజులు మూసిన కన్నెరగడు. సీతాపతి పొలం వెళ్లకుండా ఆ 4 రోజులు ఇంట్లోనే ఉండిపోయాడు. శాంతమ్మ రాజా మంచం దగ్గరే ఉండి సేవలు చేసింది. అరుంధతి ఇంటి పని చూసుకోవడం తప్పించి రాజా కోసం ఏమీ చేయలేకపోయింది. అరుంధతికి రాజా పక్కనే కూర్చుని రాత్రింబవళ్ళు సేవలు చెయ్యాలని ఉంది. తన అసహాయత మీద తనకే జాలి వేస్తుంది. ఆమె అనుభవిస్తున్న ఆవేదనకు ఆరాటానికి అంతులేదు. మానసిక సంఘర్షణలో ఆమె సున్నితమైన హృదయం విలవలాడిపోతుంది. ఆనాడే జ్వరం తగ్గింది, నరమలకు వచ్చింది. 2 రోజుల్లో పథ్యం పెట్టవచ్చని డాక్టర్ చెప్పాడు. సంక్రాంతి పండుగ ఎటుపోయిందో ఎవరికీ తెలీదు. రాజా జబ్బు వల్ల పండగ చెయ్యలేదు. కానీ వచ్చిన వాళ్లకు లేదనకుండా ధాన్యం దోషులతో పెట్టారు. సీతాపతి పని మీద ఏలూరి వెళ్ళాడు. శాంతమ్మ 2 మెతుకులు నోట్లో వేసుకుందో లేదో నిద్ర ముంచుకొచ్చింది. వారం రోజుల బడలిక ఒక్కసారిగా బయటపడ్డది. అమ్మాయి, కాసేపు పడుకుంటాను. నువ్వు అన్నం తిని రాజాకు సగ్గిబియ్యం జావ పెట్టి ఇవ్వు అంటూ శాంతమ్మ మంచానికి అడ్డం పడింది. అరుంధతి భోజనం చేసింది. పిల్లని నిద్రపుచ్చింది. రాజా కోసం జావ కాసి గాజు గ్లాసులో పోసుకొని అతని దగ్గరికి వచ్చింది. రాజారావు కళ్ళు మూసుకుని పడుకున్నాడు.
బక్కగా, పేలవంగా, నీరసంగా కనిపిస్తున్న రాజారావుని ఒక క్షణం కన్నార్పకుండా చూసింది. అంతలో ఆమెకు ఏదో అనుమానం వచ్చింది. మళ్ళీ జ్వరం రాలేదు గదా! చేతిలో ఉన్న గ్లాసు స్టూలు మీద ఉంచింది. అరచేతిని నుదురు మీద చిన్నగా వేసింది. రాజారావు నుదురు చల్లగా చేతికి తగిలింది. చెమట పట్టినట్లుగా కూడా ఉంది. చెయ్యి తీసుకోబోయే అంతలో రాజారావు చెయ్యి ఆమె చేతి మీద ఉంది. అతని చెయ్యి కూడా చల్లగానే ఉంది. ఆమె చెయ్యి రాజారావు నుదురుకి, అతని అరచేతికి మధ్య ఉండిపోయింది. ఆమె తన చేతిని తీసుకోవడానికి ప్రయత్నించలేదు. ఏదో అనూహ్యమైన అనుభూతితో ఆమె హృదయం నిండిపోయింది. ఇంతకాలం తనలో చెలరేగిన అశాంతికి కారణం తెలిసినట్లు అనిపించింది. ఈ క్షణం కోసమే తను జన్మించినట్టు, ఈ క్షణమే తన జీవితానికి అర్థం ఏర్పడినట్లు అనిపించింది. ఇలా చచ్చిపోవాలనే నా కోరిక అన్నాడు రాజారావు కలలో కలవరిస్తున్నట్లు. అరుంధతి గబుక్కున చెయ్యి లాగేసుకుంది. మొదటి స్వప్నం చెదిరిపోయింది. రాజారావు కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఎలా ఉంది? జ్వరం తగ్గింది కదూ! తన కంఠం తనకే ఏదోగా వినిపించింది అరుంధతికి. కొంచెం వణుకు కూడా ఉంది ఆ కంఠంలో. రాజారావు కళ్ళను గట్టిగా మూసుకున్నాడు. కళ్ళల్లో తిరిగిన నీటిని బయటకు పడకుండా ఉంచే ప్రయత్నంలోనే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. కానీ 2 కళ్ళ నుంచి కన్నీరు చెంపల మీదుగా కారి కంఠం మీద నిలిచింది. అరుంధతి అయోమయంగా చూసింది. రాజారావు ఏడుస్తున్నాడా? తుపాకీ గుండ్లను ఎదురు నిలబడే రాజారావేనా ఏడుస్తుంది? ఎదురుగా మృత్యువు కనిపిస్తే నిర్లక్ష్యంగా నవ్వేయగల ధీర గంభీరుడేనా దుఃఖిస్తున్నాడు? తను చూస్తున్నది నిజమేనా? అవును, నిజమే. ఎంత బలవంతంగా ఆపుకోవాలన్నా ఆ కన్నీరు ప్రవహిస్తూనే ఉంది. ఎందుకు? తన వల్లేనా? కాదు, బాధగా ఉండి ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేనప్పుడే ఆత్మీయులు దగ్గర లేని కృత బాధిస్తుంది. భార్యాపిల్లల్ని తలుచుకుని బాధపడుతున్నాడేమో. ఆమె మనసులో లోతుగా ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది. కాదు, అతని దుఃఖానికి కారణం అది కాదు. అది కానే కాదు. ఎందుకా కన్నీళ్లు? బాధగా ఉందా? అరుంధతికి ఆ కన్నీరు తన కొంగుతో తుడవాలనిపించింది. అతని తలను తన గుండెలో దాచుకోవాలనిపించింది. కానీ ఏదీ చేయలేని అసహాయత. కళ్ళు తుడుచుకున్నాడు. కనురెప్పల్ని అతి ప్రయత్నం మీద తెరిచాడు. పెదవులు కదిలాయి. చిరునవ్వు విరిసింది. దుఃఖంలో నువ్వు ఎంత లోతుగా భావగర్భితంగా ఉంది ఆ నవ్వు. ఈ జావ తాగండి, మరీ నీరసంగా ఉన్నారు అంటూ జావను అందించింది అరుంధతి. రాజారావు మౌనంగా గ్లాసు అందుకుని మందు తాగినట్లు గబగబా తాగేశాడు. రెండో గ్లాసుతో మంచినీళ్లు ఇచ్చింది. టవల్ ఇచ్చి గ్లాసు లోపల పెట్టడానికి వెళ్ళింది. అతను ఎందుకో చాలా బాధపడుతున్నాడు. మాటల్లో పెట్టి కాసేపు మరిపించాలి అనుకుంటూ లోపలికి వచ్చింది అరుంధతి. మంచం పక్క ఉన్న స్టూలు మీద కూర్చుంది. అవును, ఆ రోజు మీరు మామిడి తోటలో ఎందుకున్నారు? రాజారావు మాట్లాడలేదు. ఆలోచనలో పడ్డాడు. పడుకోండి, నీరసంగా ఉన్నారు. చెప్పరు? ఆ రోజు మీరెక్కడికెలా వచ్చారు? నా బిడ్డను మీ ప్రాణాలొడ్డి తెలియకుండానే రక్షించడం తమాషాగా లేదు అంది అరుంధతి. రాజారావు తేలిగ్గా నవ్వేశాడు. పోనీలేండి, అంత చెప్పడానికి ఇష్టం లేకపోతే బలవంతం ఏమీ లేదు అంది చిరుకోపంగా అరుంధతి. కోపంలో నువ్వు ఇంకా అందంగా ఉంటావు అన్నాడు రాజా కన్నార్పకుండా చూస్తూ. అరుంధతికి ఇబ్బందిగా ఉంది. అక్కడి నుంచి పారిపోవాలని ఉంది. చిత్రం, పోవాలని ఉంది, ఉండాలని ఉంది. విరుద్ధ భావాల సమ్మేళనం, తమాషా అనుభూతి. నేను అడిగింది చెప్పకపోతే వెళ్ళిపోతాను. మీ చొక్కా మీద రక్తపు మరకలు ఎందుకున్నాయి అంటూ అరుంధతి రాజా ముఖంలోకి చూసింది. సూటిగా క్షుణ్ణంగా చొచ్చుకునిపోయే రాజారావు చూపుల్ని ఎదుర్కోలేక పక్క చూపులు చూడసాగింది. చెబుతాను విను. మేము ఉన్న స్థావరాల మీద పోలీసుల దాడి జరిగింది. సాయుధ పోరాటమే జరిగింది. వాళ్ళు కూడా కొందరు చనిపోయారు. నా పక్కనే ఉన్న కామ్రేడ్ గుండెల్లో గుండు తగిలింది. నా కళ్ళ ముందే ఒరిగిపోతున్నాడు. నేను చేతుల్లోకి తీసుకున్నాను. అప్పటికి పోలీసులు పారిపోయారు. మా వాళ్ళ అంతా మా చుట్టూ చేరారు. మీరు వెళ్ళిపోండి, మళ్ళీ ఎక్కువ మందితో రావచ్చు అన్నాడు గుండు దెబ్బతిన్న సోదరుడు నీరసంగా. ఇలా వదిలి వెళ్ళడం, నిన్ను కూడా తీసుకువెళ్తాం అన్నాను నేను. నన్ను మోసుకెళ్లే ప్రయత్నంలో మీరు చిక్కడం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగో బ్రతకను. మీరు త్వరగా తప్పుకోండి అన్నాడు అతను. కొందరు వదిలేసి వెడదామన్నారు, కొందరు వీల్లేదు అన్నారు. చివరికి అతన్ని మోసుకెళ్లడానికే నిర్ణయించాం. కొంచెం సేపు మౌనంగా ఉండిపోయాడు రాజారావు. అరుంధతికి ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. ఆ తర్వాత నేను చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాకంటే కనీసం 2 సంవత్సరాలైనా చిన్నవాడే. వివాహం కూడా చేసుకోలేదు. కత్తిలా కోసుకుని పోయే స్వభావం అతనిది. చాలా ఉద్రేకం, ఉత్సాహం ఉన్నవాడు.
చివరికి నా భుజాల మీదే ప్రాణం విడిచాడు. దూరంగా ఏదో అలికిడయ్యింది. మా నాయకుడు ఆజ్ఞాపించాడు అందర్నీ తప్పుకోవలసిందిగా. ప్రాణ స్నేహితుణ్ణి, తోటి కామ్రేడ్ని అలా మృతదేహం కావచ్చు దిక్కు లేనట్లు వదిలేసి పారిపోయాము. తప్పదు మరి. మా ఆశయ సిద్ధి కోసం మేము మా సున్నిత భావాల్ని చంపుకోక తప్పదు. ఆ కుర్రవాడు లక్షాధికారి, ఏకైక పుత్రుడు. అతనికి తండ్రి చేస్తున్న దురాఘాతాలు నచ్చలేదు. రాజకుమారుడిలా బతకవలసిన వాడు ఇలా దిక్కులేని చావు చావడానికి సిద్ధపడ్డాడు. ఎందుకని? అతను మనిషి. మనుషులందరూ సుఖించాలని కలలు కన్నాడు. ఆ కలలు వాస్తవంలోకి మార్చే ప్రయత్నంలో కృతవీరుడయ్యాడు. రాజారావు ఉద్రేకంగా చెప్పుకుపోతున్నాడు. అరుంధతి మంత్రముగ్ధంలా వింటూ కూర్చుంది. బహుశా స్నేహితుడిని తలుచుకునే ఆయన ఏడ్చి ఉంటారు అనుకుంది. ఇందాక ఏడ్చింది మీ కామ్రేడ్ని తలుచుకునేనా? రాజారావు ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. మృతగిరుల్ని తలుచుకున్నప్పుడు దుఃఖం రాదు. వాళ్ళ నేను కూడా ఎప్పుడు దేశం కోసం త్యాగం చేసే అవకాశం పొందగలనా అని ఆలోచిస్తాను అన్నాడు. అరుంధతి చిత్రంగా చూసింది. దేశం కోసం ప్రాణాలర్పించడానికి ఆరాటమా? అలాంటి సాహసి కన్నీరు కార్చడం ఏమిటి? నిజం చెప్పండి, ఇందాక ఎందుకు కన్నీరు? విషాదంగా నవ్వాడు. కొన్ని విషయాలు చెప్పేవి ఉంటాయి, కొన్ని అర్థం చేసుకునేవి ఉంటాయి. అర్థం చేసుకోవలసిన విషయాలు చెబితే వాటి విలువ పోతుంది అన్నాడు రాజారావు. అరుంధతికి నిజంగానే అర్థం కాలేదు. వెర్రిమొహం వేసింది. బహుశా ఒంట్లో బాధగా ఉందేమో అనుకుంది. బాధగా ఉందా? అవును. అతని కంఠం అదోలా పలికింది. ఎక్కడా? తలనొప్పా? అదుద్దగా ప్రశ్నించింది. కాదు, గుండెల్లో. ఆ మాట గుండెల్లో నుంచే వచ్చింది. డాక్టర్కు కబురు చేస్తాను. తత్తరపాటుతో లేచింది. రాజారావు చెయ్యి పట్టుకున్నాడు. అక్కర్లేదు, కూర్చో అన్నాడు. అరుంధతి చేతికేసి చూసుకుంది. రాజారావు గబుక్కున తప్పు చేసిన వాడిగా ఆమె చేతిని వదిలేశాడు. గుండె నొప్పి అంటూ డాక్టర్ని పిలవద్దంటారే? డాక్టర్ వచ్చి ఏం చేస్తాడు? మందిస్తాడు. ఆ మాయదారి ఎద్దు కుమ్మినందువల్లేగా గుండెలు దెబ్బతిన్నాయి. బాధగా అంది అరుంధతి. ఇది దానివల్ల వచ్చిన నొప్పి కాదు. అలాంటి నొప్పుల్ని ఎన్నింటినైనా లెక్క చేసే ఘటం కాదు ఇది. నా హృదయపు అట్టడుగు పొరల్లో ఎక్కడో లోతుగా నాకు తెలియకుండానే గాయం తగిలింది. దాని బాధ భరించే శక్తి నాకు లేకుండా ఉంది. అలాంటి శక్తి కోసమే నా ప్రాణాలన్నింటినీ కూడదీసుకుంటూ నా శరీరంలోని ప్రతి జీవాణువుతోనూ ప్రతి నిమిషం పోరాడుతున్నాను. నాతో నేను పోరాడుతున్నాను అన్నాడు రాజారావు. ఎక్కడో దేనితో దూరంగా చూస్తున్నట్టు చూస్తూ. అరుంధతికి వెంటనే అర్థం కాలేదు. ఆ అందమైన చిరు సోగకలను వెడల్పు చేస్తూ నిలబడింది. లీలగా అర్థమైనట్లు అనిపించడం కాదు, అర్థమైంది. కోటి వీణలు ఒక్కసారి ఆమె చుట్టూ స్పందించాయి. ఆ మధుర ధ్వనిలో తను కలిసి కరిగిపోయింది. ఒక్కసారి అతని గుండెల మీదకి వాలిపోయి, ఇది నిజమేనా, అబద్ధమైనా నిజమేనని చెప్పండి అంటూ అడగాలనిపించింది. కానీ అక్కడ నిల్చోలేకపోయింది. ఒక్కసారిగా వెడదిరిగి గబగబా పరిగెత్తినట్లే వెళ్ళబోయింది. అరు, అది రాజారావు పిలుపు కాదు. అది మనిషి గుండెల్ని చీల్చుకుంటూ వచ్చిన పిలుపు. ఆ పిలుపుని కాదని ముందుకు అడిగి వేసే శక్తి అరుంధతికే కాదు, ఏ స్త్రీకి ఉండదేమో. గడపలోనే ఆగిపోయి నిలబడి పోయింది ఓ క్షణం. అరు, అలా రాజారావు తనను పిలిచాడా? అరుంధతి ఎవరో చెయ్యి పట్టుకుని నడిపించుకొస్తున్నట్లు వచ్చి రాజారావు మంచం పక్కనే నిలబడింది తల వంచుకుని. క్షమించు, నేను అలా పిలిచే అధికారం నాకు లేదు అప్రయత్నంగానే అనేశాడు. అరుంధతి మాట్లాడలేదు. ఆమె ముఖంలో సిగ్గు, భయం, ఆనందం, విషాదం పెనవేసుకుంటున్నాయి. మళ్ళీ రాజారావే అడిగాడు మాధవంగా. నీకు భగవంతుడి మీద నమ్మకం ఉందా? నాకు లేదు, అందుకే అడుగుతున్నాను. ఉంది. నీ భగవంతుని ఒక కోరికో. ఏమిటది? కళ్ళతోనే భయంగా ప్రశ్నించింది. నిన్ను నా నుంచి రక్షించమని. అమ్మకు సీతాపతికి ద్రోహం చేయకుండా నిగ్రహించే శక్తిని నాకు ప్రసాదించమని అన్నాడు రాజారావు జీరపోయిన కంఠంతో. అరుంధతి ఆ గది నుంచి పరిగెత్తికెళ్ళింది. మంచం మీద పడిపోయింది. భగవాన్, నన్ను క్షమించు. ఆ ఆదర్శమూర్తిని అవమానించకు. దుఃఖాన్ని దిండులో దాచుకుని కుమిలి ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో అత్తగారు వచ్చి పిలిచే వరకు తెలియదు. గబగబా ముఖం తుడుచుకుని అత్తగారిని తప్పించుకుని వెళ్ళి ముఖం కడుక్కుని వచ్చింది. అరుంధతి కళ్ళు, ముఖం బాగా వాచిపోయి ఉన్నాయి. అలా ఉన్నావే? అత్తగారి మాటలు చురుగ్గానే తగిలాయి అరుంధతికి. మాధవి లేచి ఏడుస్తుంటే జవాబు ఇవ్వకుండానే వెళ్ళిపోయింది. శాంతమ్మ కొడలికేసి సాలోచనంగా చూసింది. రాజారావు కప్పుకేసి కన్నారపకుండా చూస్తూ పడుకుని ఉన్నాడు. హార్లిక్స్ తీసుకోండి, అతి మృదువుగా అంది అరుంధతి.
గబుక్కున లేచి కూర్చున్నాడు రాజారావు. ఆమె చేతిలోని హార్లిక్స్ గ్లాసును అందుకున్నాడు. ఒక్క గుక్కలో తాకి ఖాళీ గ్లాసు అందించాడు. అలా ఆ గ్లాసు తీసుకుంటున్నప్పుడు ఇస్తున్నప్పుడు కూడా అరుంధతి చెయ్యి తగలకుండా ప్రత్యేక జాగ్రత్త తీసుకున్నాడనిపించింది ఆమెకు. ఆమె వైపు చూడని కూడా లేదు. అరుంధతి మనస్సుకు ఏదో లోతుగా గుచ్చుకున్నట్లు అనిపించింది. బరువుగా అడుగులు వేస్తూ గది బయటికి వెళుతున్న అరుంధతి పాదాలను మాత్రం చూస్తూ ఉండిపోయాడు రాజారావు. రాజారావు లేచి తిరుగుతున్నాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. అప్పుడప్పుడు గుండె నొప్పి వస్తూనే ఉంది. 2-3 సార్లు రక్తవాంతులు కూడా చేసుకున్నాడు. గుండెలు బాగా దెబ్బతిన్నాయని, చాలా కాలం పాటు జాగ్రత్తగా ఎక్కువ శ్రమ పడకుండా ఉండాలని చెప్పాడు డాక్టర్. అతని గుండెలు గాజు బుడ్డీలా ఉన్నాయని, ఏ కాస్త ఒత్తిడికైనా పగిలిపోవచ్చునని, అందుకే విశ్రాంతి ముఖ్యమని చెప్పాడు. డాక్టర్ చెప్పిన మాటల్ని రాజారావు అంతగా లక్ష్యం చేసినట్లు అనిపించలేదు. అరుంధతి గుండెలు అలసిపోయినట్లు అనిపించింది. రాజారావు వచ్చి దాదాపు 1 నెల రోజులవుతుంది. ఒకనాటి సాయంకాలం అందరూ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. మాధవి రాజారావు గుండెల మీదకు పాకుతూ ఉంది. అవునురా, ఆ రోజు నువ్వు మామిడి తోటలో ఏం చేస్తున్నావు ప్రశ్నించాడు సీతాపతి. అవును, తను ఆ విషయాన్ని అడిగి తెలుసుకునే లేదు అనుకుంది శాంతమ్మ. రాజారావు వాళ్లకు పోలీసులకు జరిగిన పోరాటాన్ని గురించి, తన తోటి కామ్రేడ్ ఎలా పోలీసు తుపాకీకి బలి అయింది, అతను తన భుజాల మీదే ఎలా అసులు విడిసింది చెప్పాడు. ఆ తర్వాత మేమంతా ఎక్కడెక్కడికి వెళ్లాలో నిర్ణయించబడింది. నన్ను ఈ ఊరు పక్కనే ఉన్న ఒక ఊళ్ళో ఉండవలసిందిగా శాసించాడు మా నాయకుడు. అతడిని నేను ఎరగను, కానీ చాలా కాలంగా ఇలా మా పార్టీకి సాయం చేస్తున్నాడట. చేలకు అడ్డం పడి నడిచాను. తెల్లవారి కూడా ఎవరికంటా పడకుండా జాగ్రత్తగా చెట్లు మాటు వెళ్తున్నాను. ఈ ఊరు కాలవగట్టు నుంచే నేను వెళ్ళవలసిన ఊరికి కాలిపాట ఉంది. అదే ఊరు అన్నాడు సీతాపతి కుతూహలంగా. చెప్పకూడదు, పార్టీ రహస్యం. యథాఫలంగా అడిగాలే. ఆ తర్వాత? కాలవగట్టును అడుగు పెట్టగానే నువ్వు గుర్తొచ్చావు అని రాజారావు అప్రయత్నంగానే అరుంధతిని చూశాడు. సీతాపతి అది గమనించాడు, కానీ దానిలో అద్దాన్ని వెతడానికి ప్రయత్నించలేదు. అరుంధతి కళ్ళు వాల్చుకున్న తీరుకు మాత్రం సీతాపతికి చిరెత్తుకొచ్చింది. ఆ తర్వాత? శాంతమ్మ కుతూహలంగా ప్రశ్నించింది. ఆ తర్వాత ఈ ఊరి వైపు నడిచాను. ఆ మామిడి తోట దగ్గరికి వచ్చేటప్పటికి సాయంత్రం అయింది. ఆ సమయంలో రక్తసిక్తమైన బట్టలతో ఊళ్ళో ప్రవేశించడం అంత మంచిది కాదు. కనుక చీకటయ్యాక వెళదామనుకున్నాను. అందుకే మామిడి తోపు చివర గొచ్చపల చాటుగా కూర్చుని ఉన్నాను. అది మీ తోటని నాకు తెలీదు. అంతలో మీ జీతగాడు మాదిని తీసుకొచ్చి ఒక చెట్టు కింద కూర్చోబెట్టాడు. వాడు చెట్లకు నీరు పోసే పనిలో ఉండిపోయాడు. ఆ పిల్ల తనలో తాను నవ్వుకుంటూ మట్టితో ఆడుకుంటూ ఉంటే చూస్తూ కూర్చున్నాను. అంతలో ఎద్దు ఒకటి పరిగెత్తుకొస్తుండటం, దూరంగా కేకలు వినిపించాయి. ఆ ఎద్దు పిల్లవైపుకే వస్తున్నట్లు అనిపించింది. మరో నిమిషం మరో ఆలోచన రాకుండానే లేచి ఎద్దుకు ఎదురు పరిగెత్తాను. ఆ తర్వాత నీకు తెలిసిందే అన్నాడు రాజారావు. తర్వాత కథ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ కథ ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీ దేవసేన.